తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుందండి? అంటే కొన్ని విధాలుగా చూస్తే మాత్రం మంచిగానే ఉంది. హ్మ్. మా మా ప్రాక్టికల్‌గా మా చుట్టూ చుట్టూ వాళ్ళందరిని తెలుసుకుంటే హ్మ్. ఒక 3 పథకాలైతే మాక్సిమం ఓకే అయిపోయినాయి. హ్మ్. గ్యాస్ గాని, 500 గ్యాస్. హ్మ్. పథకాల విషయం మాట్లాడుతున్నా. పరిపాలన విషయం అనేది కాదు. ఆ! పథకాలు 3 ఓకే అయినాయి. హ్మ్. పరిపాలన కూడా అంటే ఇప్పుడు ఇంతకుముందు పథకాల విషయంలోనే మాట్లాడదాము. ఉచిత ఓకే. బస్సు అనేది కరెక్టే అంటారా? అసలు ఉచిత బస్సు ఉండడం కరెక్టేనా? ఉచిత బస్ అనేది మాత్రం నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం తప్పనుకుంటున్నాను నేను. ఉచిత బస్సు కాకుండా ఆ ప్లేస్‌లో ఏది పెట్టుంటే బావుండేది? హాఫ్ టికెట్, హాఫ్ టికెట్. ఓకే. హాఫ్ టికెట్ అన్నా లేకపోతే సపరేట్‌గా వాళ్ళకి బస్ పెట్టేసి హ్మ్. ఫ్రీ ఇచ్చేసి వదిలేసినా బాగుంటుంది. మొత్తం 2 కంబైన్ చేయడం వల్ల ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం, లేడీస్ మేము జాబ్ చేసుకునే వాళ్ళు హ్మ్. ఫ్రంట్ సైడ్ డోర్, బ్యాక్ సైడ్ డోర్ దగ్గర ఫుడ్ బోర్డ్ చేయడం హ్మ్. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. హ్మ్. బెస్ట్ ఏంటంటే హాఫ్ టికెట్. హాఫ్ టికెట్. హాఫ్ టికెట్ చేస్తే అంటే ఈ ఉచిత పథకాల వల్ల మనం తినే దినసరి సరుకులు పప్పు, ఉప్పు, నూనె, బియ్యం ఇలాంటి వాటిపైన రేట్లు పెరుగుకుంటూ పోతున్నాయి కదా! మరి అవి ప్రాబ్లమ్ కాదంటారా? మరి దానికి ఎఫెక్ట్ అయితుంది కదా? అదంటే మేము రేషన్‌లో తీసుకుంటున్నాం కాబట్టి హ్మ్. సేమ్ అది ఏం ప్రాబ్లం లేదండి మాకు. హ్మ్. సో, రేషన్ కార్డ్స్ కూడా ఇస్తాము అని చెప్పేసి అప్లై అన్నారు. చేసుకోమన్నారు. మరి అంటే రేషన్ కార్డ్ పరిస్థితి ఎంతవరకు రేషన్ వచ్చింది? కార్డ్ పరిస్థితి ఇప్పటివరకైతే ఇంకా ఏదో ఇచ్చామంటున్నారు. ఎక్కడో ఇచ్చామంటున్నారు. కానీ ఇంతవరకు ఇయ్యలేదు. హ్మ్. మాదికైతే ఏం రాలేదు ఇప్పటివరకు. ఓకే. ఇచ్చినామని చెప్పి టీవీలలో ఛానల్లో చూపిస్తున్నారు. హ్మ్. మరి అది ఎంతవరకు అనేది ఇంకా అది వాళ్ళు సర్వేల మీద సర్వేల మీద ఎందుకు అనంటే పాత వాళ్ళు చేసిన దాని ప్రకారము మేము ఒకటికి 2 సార్లు చేయాలి, 3 సార్లు చేయాలని చేస్తున్నారు. మరి ఇక దాని మీద ఇంతవరకు అయితే రేషన్ కార్డులు వచ్చిన దాఖలాలు అయితే లేవు. ఉన్నాయని వచ్చినాయని అంటున్నారు. కానీ మార్చి 30 తారీఖు లాస్ట్ డేట్ అంటున్నారు కదా, అంతలోపు వస్తాయి అంటున్నారు కదా. చూద్దాం థాంక్ యూ. అప్పటి వరకు. థాంక్ యూ.